140 కోట్ల మంది ప్రజల మైండ్ను తొలుస్తున్న ప్రశ్న ఒకే ఒక ప్రశ్న ఈరోజు, ఈ కాల్పుల విరమణ ఇంత హఠాత్తుగా ఎలా జరిగింది అని. అయితే ఇది తెలుసుకోవాలంటే చాలా కష్టమైన, లోతుగా విశ్లేషించాలా, అంత శక్తి నాకు లేదు. కానీ నాకు కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు ఎందుకు మీడియా అంతా యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి అనుక్షణం 24 గంటల్లో యుద్ధం అని పలవరిస్తుంటే, సోషల్ మీడియా అంతా యుద్ధం అని పలవరిస్తున్నారు. హఠాత్తుగా డొనాల్డ్ ట్రంప్ నిన్న 3 గంటలకు ట్వీట్ చేసిండు. 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి అని చెప్పి 3 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిండు. ట్వీట్ చేసిన వెంటనే 3:30కి అనుకుంటాను మన సెక్రటరీ కూడా కాల్పులకు స్టాప్ పెట్టాము, విరమించని చెప్పకుండా స్టాప్ పెట్టాము అని చెప్పి చెప్పాడు. విరమించడం వేరు, స్టాప్ చేయడం వేరు. స్టాప్ చేయడం అంటే కొంతకాలం స్టాప్ చేయొచ్చు, 2 అర్థాలు వస్తుంది. స్టాప్ చేశామని చెప్పిండు. అయితే నా ప్రశ్న ఏంటంటే, పహల్గామ్ సంఘటన జరిగిన వెంటనే అఖిల పక్షాన్ని అంతా పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటే వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేశారు. మరి ఇంత పెద్ద నిర్ణయం, దేశం తరపున కాల్పుల విరమణ అనేది పెద్ద నిర్ణయం కదా. ఇంత పెద్ద నిర్ణయం ముందు ఎందుకు అఖిలపక్ష మీటింగ్ అరేంజ్ చేయలేదు? కనీసం ఫోన్లోనైనా వాళ్ళతో సంభాషించారా? అఖిలపక్షంతో తోటి సంభాషణలు జరిపారా అనే విషయం కూడా మనకు తెలియదు. సో ఇలాంటి ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. మరి ఇంత దాచాల్సిన అవసరం ఏమొచ్చింది మన దేశానికి అనేది కూడా అంతు చిక్కని ప్రశ్న. అది నాకు కూడా తెలియదు అంత సీక్రెట్స్ ఏముంటాయో. కానీ కొన్ని విషయాలైనా ప్రజలకు ఆతృత ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి తెలుసుకోవాలా అసలు ఏం జరిగింది, ఈ చర్చలు ఎందుకని సడన్గా కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది మన దేశం అనే విషయము. మనతో పాటు వాళ్ళ నాయకులకు కూడా, కనీసం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకన్నా తెలియాలి కదా ఈ విషయము. వాళ్ళైనా రేపు మనకు సమాధానం చెప్పాలి కదా. ఈ సమాధానం తొందరలో మనకు తెలియాలని మన దేశం దీన్ని తొందరగా ప్రజలందరికీ తెలియజేస్తుందని ఆలోచిస్తూ, తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.